నా దగ్గర వచ్చే మోస్ట్ కామన్ ఇష్యూ అయితే ఇదే అండి. మోస్ట్లీ ఇట్ ఇస్ జాయింట్ ఫ్యామిలీస్ లో. ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ ఫీల్ అవుతారు, మేము మా పిల్లల్ని పెంచేటప్పుడు మేమంతా కార్టూన్స్ అయితే ఇచ్చేవాళ్ళం కదా, కార్టూన్సే కదా, ఏంటి ప్రాబ్లం అసలు ఏం లేదు కదా. ఇష్యూ ఇక్కడ టూ ఇష్యూస్ అండి. ఒకటేమో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఆ ఒక్క కార్టూన్ ని అడిక్టివ్ గా చేయడానికి ఎంత ఎడిటింగ్ దాని వెనకాల చేస్తున్నారో గ్రాండ్ పేరెంట్స్ కి తెలియదు. వాళ్ళకి మనం అవేర్నెస్ ఇవ్వాలి. మన టైంలో మనం చూసే కార్టూన్స్ స్లో పేస్డ్ ఉండేది. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో పిల్లలు చూసే కంటెంట్ అయితే మరీ ఫాస్ట్ పేస్ అయిపోయింది. సో దట్ వాళ్ళు ఒక్క సెకండ్ కూడా ఆ స్క్రీన్ నుంచి ఇటు అటు చూడకుండా అలా ఎడిట్ చేస్తున్నారు. సో ఇది షుడ్ బి మేడ్ మచ్ మోర్ కామన్ నాలెడ్జ్. వాళ్ళకి తెలియాలి ఇలా ఎడిక్ట్ పర్పస్లీ మన పిల్లల్ని ఎడిక్ట్ చేస్తున్నారు. ఎడిక్ట్ అవుతే ఇలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మాటలు లేట్గా వస్తాయి, మైల్ స్టోన్స్ డిలే అవ్వచ్చు, ఆటిజం అని ఒక డయాగ్నోసిస్ రావచ్చు, హైపర్ యాక్టివిటీ డయాగ్నోసిస్ రావచ్చు అని ఈ గ్రాండ్ పేరెంట్స్ కి ఫస్ట్ థింగ్ తెలియాలి. ది అదర్ థింగ్ ఇస్ ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ కి అంత ఎనర్జీ ఉండదు. ఒక చిన్న పిల్లల వెనకాల ఉరుకుతూ డే ఫుల్ గా ఉరుకుతూ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ వాళ్ళని ప్రొడక్టివ్ గా స్క్రీన్స్ లేకుండా ఎంగేజ్ చేయాలంటే అంత ఎనర్జీ మోస్ట్ గ్రాండ్ పేరెంట్స్ కి ఉండదు. ఒక ఈజీ వే టు ఎంగేజ్ చిల్డ్రన్ ఏంటంటే స్క్రీన్ ఇచ్చేస్తే ఆ పిల్లలేమో ఒకటే ప్లేస్ లో కూర్చొని ఒక 4 hours 5 hours అలాగే కూర్చుంటారు. గ్రాండ్ పేరెంట్స్ కు ఎగ్జర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ద గ్రాండ్ పేరెంట్స్, మీరు ఇది చేయట్లేదు అది చేయట్లేదు, స్క్రీన్స్ వద్దు అని ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వడం కన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే మీరు ఆల్టర్నేటివ్స్ ఇవ్వండి. ఆ గ్రాండ్ పేరెంట్స్ ఏమైనా వాళ్ళ డైలీ రొటీన్ లో రోజు పూజ చేస్తున్నారా, రోజు గార్డెనింగ్ చేస్తున్నారా, రోజు వాక్కి వెళ్తున్నారా, ఆ పిల్లల్ని ఇంటిగ్రేట్ చేయండి దాంట్లో. గ్రాండ్ పేరెంట్స్ తో కొంచెం పూజ చేసుకో, గ్రాండ్ పేరెంట్స్ తో కొంచెం వాక్కి వెళ్ళిపో. ఏం యాక్టివిటీస్ ఆ గ్రాండ్ పేరెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారో దాంతో ఈ పిల్లల్ని కొంచెం ఇంటిగ్రేట్ చేయండి. అండ్ కొన్ని యాక్టివిటీస్ మీ ఇంట్లో అలా పెట్టండి సో దట్ ఒకటే ప్లేస్ లో కూర్చొని వాళ్ళు చేసేటట్టు. స్టోరీ బుక్స్ రీడింగ్ కావచ్చు, ఒక చిన్న గార్డెనింగ్ ప్యాచ్, ఒక చిన్న పాట్ ఆఫ్ సాయిల్ లో ఒక 4 కొత్తిమీర సీడ్స్ వేసి కొంచెం వాటర్ మీరు పోస్తే 2 days లో సాప్లింగ్స్ వచ్చేస్తాయి. చూసే పిల్లలు కూడా ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్, గ్రాండ్ పేరెంట్స్ కూడా ఏదో ప్రొడక్ట్ గా చేసినట్టు ఉంటుంది. చిన్న యాక్టివిటీస్ గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్ స్క్రీన్స్ లేకుండా చేసేటట్టు మీరు చూసుకుంటే స్క్రీన్స్ రావాల్సిన అవసరమే ఉండదు.